గుంటూరు స్పెషల్ మిర్చి బజ్జీ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చాలా క్లారిటీగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా హస్బెండ్‌ది గుంటూరు. అందుకే మిర్చి బజ్జీ అనేది ఫేమస్ కనుక తనకి చాలా ఇష్టము. పెళ్ళైన కొత్తలోనే మా హస్బెండ్‌కి ఇష్టమైనవన్నీ కూడా మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. అందులో ఒక్కటే ఈ మిర్చి బజ్జీ అనమాట. చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేను దీనికి కావాల్సినవి బజ్జీ మిర్చి కాకుండా ఇలా నార్మల్ మిర్చిలో లావువి తీసుకుంటాననమాట. 25 దాకా తీసుకున్నాను. అండ్ ఈ 25 మిర్చికి నేను ఇక్కడ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్స్ వాము, అజ్వైన్ అంటారు కదా అది. బేసన్ అనేది 1 టీ స్పూన్ తీసుకుంటాం. అండ్ సాల్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ తీసుకుంటాము. బేసన్ అంటే శనగపిండి అంటారు కదా, శనగపిండి ఖచ్చితంగా వాములో వేయాలన్నమాట. ఇది అత్తమ్మ స్టైల్లో మిర్చి బజ్జీ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఉప్పు, శనగపిండి అండ్ వాము ఈ 3 కూడా మనకి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. మిక్సీలో వేసుకొని చిన్న జార్లోనే వేసుకోండి, మెత్తగా అవుతుంది. అండ్ ఇట్లా పౌడర్ చేసుకున్న దాన్ని మనకి 20-25 దాకా మిర్చిలోకి పెట్టుకోవచ్చు అనమాట. మీరు పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. మిర్చిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే తుడుచుకోవచ్చు, మీ ఇష్టము. ఒక్కొక్కసారి నేను తుడుస్తాను, ఒక్కొక్కసారి తుడవను. అండ్ ఇట్లా ఒక పెద్ద పినీస్ ఉంటుంది కదా మనకి పళ్ళుకి శారీ పళ్ళుకి పెట్టే పినీసు, అది తీసుకొని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మిర్చికి. నేను మిర్చి లాస్ట్లో కట్ చేసేసాను అనమాట తొడియాలు. ఎందుకు అంటే కొంచెం బార్ ఎక్కువగా ఉందని చెప్పి. ఎందుకు అనేది కూడా చెప్తాను. చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మిర్చిని కొంచెం కట్ చేశాను. మీకు కావాలంటే కట్ చేసుకోండి, లేకపోతే లేదనమాట. చిన్న చిన్న మిర్చి కూడా ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. పెద్దవి ఇలా ఉంటే మీరు లాస్ట్లో కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే దాంట్లో ఉన్న మనకి గింజలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోవచ్చు, మీ ఇష్టము. నేను పిల్లలకైతే తీసేసి వేస్తాను. అండ్ పెద్దవాళ్ళకి, మా హస్బెండ్కి అయితే అసలు కారం సరిపోదనమాట, అందుకే నేను ఉంచేస్తాను. అండ్ శనగపిండి అనేది నేను ఇంచుమించుగా 300 గ్రాములు తీసుకున్నాను. సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. 300 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను, కొంచెం సాల్ట్ అండ్ 3 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి తీసుకుంటున్నాను. మనకి ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు బజ్జీ అనేది. బట్ మనకి ఔటర్ లేయర్ అనేది క్రిస్పీగా ఉండాలంటే ఖచ్చితంగా కొంచెం బియ్యపిండి వేసుకుంటాను. నేనైతే అత్తమ్మ నాకు బియ్యపిండి వేయమని ఎప్పుడు చెప్పలేదు, బట్ నాకు ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. అండ్ మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి. అన్నీ కూడా సాల్ట్ అండ్ శనగపిండి, బియ్యపిండి మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ని తీసుకొచ్చి మనం పిండిలో ఇలా వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది మనకి శనగపిండిలో వేసినప్పుడు ఇలా నొరగా రావాలి. అప్పుడే మనకి హాట్గా ఉన్నట్టు అనమాట. ఆ హాట్ ఆయిల్ అనేది వేయడం వలన మనకి ఏంటంటే నూనె అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. అండ్ ప్లస్ మనకి చక్కగా గుల్లగా వస్తాయి అనమాట. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ స్ట్రీట్ స్టైల్లో ఖచ్చితంగా హాట్ ఆయిలే వేసి చేస్తారు. ఎందుకంటే అత్తమ్మ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట స్వీట్ షాప్లో. అందుకే అత్తమ్మకి చాలా రకాల పిండి వంటలు వచ్చు, అందుకే నాకు నేర్పించారండి. పసుపు అనేది మీ ఆప్షను, కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మనకి హాట్ ఆయిల్ అనేది వేసిన తర్వాత పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం పిండి కలపకుండా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మనకి మంచిగా ఇట్లా విస్కర్ తీసుకొని కలుపుకోండి. నార్మల్గా మనం గరిటెతో కలిపితే మనకి ఏంటంటే ఉండలు అనేది అలానే ఉంటుంది. ఇలా విస్కర్తో కలుపుకుంటే మనకి ఏంటంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. మనకి ఎటువంటి పార్టికల్స్ అనేవి గడ్డలు అనేది లేకుండా చక్కగా కలిసిపోతుంది ఇలా విస్కర్ తోటి. వాటర్ అనేది ఒకేసారి పోయొద్దు, కొంచెంగా వాటర్ అనేది చెక్ చేసుకుంటూ పోసుకోండి. ఎందుకంటే శనగపిండిలో వాటర్ అనేది పీల్చుకుంటుంది అనమాట, లోపలికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎక్కువ వాటర్ తీసుకుంటుందండి. ఖచ్చితంగా కూడా మనకి వాటర్ అనేది ఎక్కువే పడుతుంది. కనీసం ఒక 1.5 గ్లాస్ దాకా కూడా మనకి పడుతుందన్నమాట. మీరు చెక్ చేసుకొని వేసుకోండి, ఒకేసారి పోయొద్దు. నేను 1.5 గ్లాస్ అన్నాను కదా అని. వాటర్ అనేది మనకి ఒకేసారి పోసేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుందన్నమాట. మనకి
ఈ బజ్జీలకి వేయడానికి లూజ్గా ఉండకూడదు, థిక్గా ఉండాలి. బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ తోటి మీరు కూడా ఇట్లానే చేసుకోండి. మనం టప్ టప్ అనే సౌండ్ వస్తుందన్నమాట. అలా చేసుకోవడం వలన మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఎయిర్ బబుల్స్ అనేది బయటికి రిలీజ్ అయిపోయి చక్కగా వస్తుందన్నమాట. మనకి సాల్ట్ సరిపోలేదని ఇక్కడ నేను సాల్ట్ వేసాను కొంచెం. ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది మీరు కేక్స్లో వాటిల్లో వేస్తారు కదా, మనకి పకోడీలో వేస్తాము. ఇవి బేకింగ్ సోడా అనమాట. ఈ బేకింగ్ సోడా అనేది కొంచెం వేసుకుంటూ ఒక పించ్ మాత్రమే వేసుకుంటాను. అండ్ దీనివల్ల మనకి కొంచెం గుల్లగా వస్తుందన్నమాట. మనకి ఎయిర్ బబుల్స్ చూసారు కదండి, ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి చక్కగా మనకి గుల్లగా వస్తుంది, అందుకే వేసుకుంటాను. అండ్ ఇప్పుడు మంచిగా కలిపేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పిండి వేసి ఇట్లా వెంటనే పైకి వస్తే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు చూడండి క్లారిటీగా నేను ఎలా వేస్తున్నాను. ఇప్పుడు బజ్జీ అనేది వేసినప్పుడు మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి పక్కగా చాలా చిన్న పార్టికల్స్ అనేవి చాలా వచ్చేస్తున్నాయి అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే ఉందన్నమాట, గ్లాస్ టిప్. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు చూడండి చాలా క్లియర్గా నేను చూపిస్తాను. మనకి లాస్ట్లో మనకి ఇట్లా ఉంటుంది కదా, బజ్జీ ముంచిన తర్వాత మిర్చి అనేది ముంచిన తర్వాత బ్యాటర్లోకి లాస్ట్లో మనకి కొంచెం గీరాలన్నమాట గ్లాస్కి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇక్కడ చూపించినట్లుగా గ్లాస్కి గీరితేనే మనకి వస్తుందన్నమాట. ఒకవేళ మీరు గీరలేదనుకోండి మనకి బెలూన్ లాగా మనకి ఉబ్బిపోయి పేలే అవకాశం ఉంది. అట్లా చేయకుండా లాస్ట్లో ఖచ్చితంగా గీరండి. గీరితేనే మనకి లోపల ఉన్న మిర్చి అనేది కరెక్ట్గా మనకి ఫ్రై అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి గ్లాస్కి గీరాలన్నమాట. అట్లా మనం ఒక నార్మల్గా గ్లాస్తో కాకుండా మామూలుగా వేస్తున్నట్లయితే అప్పుడు కూడా గీరాలి. ఎలాగైనా సరే గీరి వేయాలి. ఇప్పుడు నేను ఒకసారి మనకి ఫ్రై అవ్వకుండా తీసేసుకున్నాను, ఎందుకంటే 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తొడిం లేదనమాట, దాన్ని ఎలా వేయాలో చూపిస్తున్నాను. నార్మల్గా దానికి లాగానే లాస్ట్లో పట్టుకొని వేసేసుకోవడమే, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూసారా మనకి గ్లాస్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఇది అత్తమ్మ చెప్పింది కాదు, నేను స్వయంగా నేర్చుకుంది. యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నాను దీన్ని కూడా. ఇట్లా మనకి ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఖచ్చితంగా స్ట్రీట్ స్టైల్లో లాగా సెకండ్ టైం ఫ్రై చేసుకుంటున్నానండి. 2 ఆయిల్ వేసేసిన తర్వాత నేను కొన్ని బజ్జీలు మాత్రమే నేను వేసుకుంటాను అనమాట. సెకండ్ టైం ఫ్రై చేసుకుంటాను. అది కూడా మనకు ఆయిల్ అనేది 1 మినిట్ పాటు వేడి అయిన తర్వాత మాత్రమే సెకండ్ టైం బజ్జీలు అనేది వేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ టిప్ అనేది. మనం వెంటనే వేసేస్తే మనకి ఫ్రై అవ్వవు సరిగ్గా. సెకండ్ టైం ఫ్రై చేసుకునే ముందర 1 మినిట్ పాటు ఆయిల్ అనేది హీట్ చేయాలి. ఇలా సెకండ్ టైము ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా మనకి ఫ్రై చేసుకోండి. అండ్ మనకి స్ట్రీట్ స్టైల్ లాగా మంచిగా వాళ్ళు చూపిస్తున్నట్టుగా క్లియర్గా మనకి కలుపుతూనే ఉండాలి. అండ్ వాళ్ళు రౌండ్గా తిప్పుతూ ఉంటారు కదా, అలా కూడా చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి క్రిస్పీగా వస్తాయి. అండ్ హై ఫ్లేమ్లోనే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మనకి బజ్జీలు వేసేటప్పుడు మాత్రమే నేను లో ఫ్లేమ్లో పెడతాను. వన్స్ బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. మనకి ఫస్ట్ టైం తీసినప్పుడు మాత్రం ఫ్రై అవ్వకుండానే, అంటే పూర్తిగా కాలకుండా తీసేసేయాలి. అంటే లైట్ పేల్ కలర్లో ఉన్నప్పుడే తీసేస్తాను. సెకండ్ టైం మాత్రమే నేను మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ టైమే మీరు బజ్జీలు వేసేటప్పుడే మీరు పెద్ద మంట పెట్టేశారంటే ఖచ్చితంగా మీరు బజ్జీలు వేసే లోపు, అంటే బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసే లోపు మనకి ఆ బజ్జీలన్నీ నల్లగా మాడిపోతాయి. అందుకే నేను బజ్జీ వేసేటప్పుడు బ్యాటర్లో ముంచి మిర్చి అనేది బజ్జీ వేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెడతాను. ఇలా మంచిగా బంగారు రంగు వచ్చేదాకా కూడా ఉంచుకొని ఆ తర్వాత తీసేసుకోవడమే. ఇలా మనకి సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే పునుగులకి అండ్ బజ్జీలకి ఖచ్చితంగా సెకండ్ టైం ఫ్రై చేస్తాను. ఇట్లా మనకి మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లోకి మనకు ఆనియన్స్ ఏవైనా పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. మా హస్బెండ్కి ఫేవరెట్ మిర్చి బజ్జీ అనేది ఇలా చేస్తానన్నమాట. మీరు కూడా మీ హస్బెండ్కి చేసి పెట్టండి ఖచ్చితంగా. ఓకే, బాయ్ అండి.